బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సిఐడి సిద్ధం కాగా లోకేష్ ముందస్తు బెయిల్కు హైకోర్టులో అప్పీల్ చేశారు. అటు పార్టీ శ్రేణులకు బ్రాహ్మణి భరోసా కల్పిస్తున్నారు. పార్టీ శ్రేణులకు మోత మోగిద్దామంటూ పిలుపునిచ్చారు. మోత మోగిద్దామంటూ ఓ వినూత్న నిరసనకు టీడీపీ సమాయత్తమవుతుంది. ఇక జైలులో ఉన్న తమ అధినేత చంద్రబాబుకు సంఘీభావంగా ఆ పార్టీ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సిఐడి సిద్ధం కాగా లోకేష్ ముందస్తు బెయిల్ కు హైకోర్టులో అప్పీల్ చేశారు. అటు పార్టీ శ్రేణులకు బ్రాహ్మణి భరోసా కల్పిస్తున్నారు. పార్టీ శ్రేణులకు మోత మోగిద్దామంటూ పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మలుపు తిరుగుతున్నాయని చెప్పొచ్చు. అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే చంద్రబాబు అరెస్ట్, రిమాండ్, ఆ తర్వాత బెయిల్ రాకపోవడం, ఇవన్నీ చూసుకుంటే కనుక టీడీపీ శ్రేణుల్లో ఒక చింత అయితే ఆందోళన అయితే నెలకొనింది. బయట చెప్పకపోతున్నప్పటికీ కూడా నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళకి ఒక దిక్కుతోచని స్థితిలో అయితే ఉన్నారని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే పార్టీని నడిపించాల్సిన చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. అదేవిధంగా నెక్స్ట్ బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్న దాని మీద ఇప్పటికీ ఒక మీమాంస అయితే కొనసాగుతుంది. బాలకృష్ణ ముందుకు వచ్చినప్పటికీ ఎందుకనో గత వారం రోజుల నుంచి కూడా బాలకృష్ణ కనిపించడం లేదనేది మాత్రం పార్టీ శ్రేణులు అనిపిస్తున్నది. అదేవిధంగా లోకేష్ విషయంలో ఢిల్లీకి వెళ్లారు. తన తండ్రిని బయటకు తీసుకొచ్చే క్రమంలో లాయర్లతో కలవడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఢిల్లీ పెద్దలను కలిసి ఈ కేసుకు సంబంధించి వివరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా కనుచూపు మేరలు అయితే టీడీపీ శ్రేణుల్లో చంద్రబాబు నాయుడు తొందరగా బయటికి వస్తాడా అనే ఒక ఆందోళన అయితే వాళ్ళకి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీని నడిపించాల్సిన బాధ్యత ఎవరిది అన్న దాని మీద కూడా ఒక క్లారిటీ రాలేదు. అయితే బ్రాహ్మణి, చంద్రబాబు నాయుడు కోడలు బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి ఈ పార్టీ బాధ్యతలను తీసుకునేందుకు ముందుకు వస్తుందని చెప్పేసి కూడా పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే గతంలో అచ్చెన్నాయుడు కావచ్చు, మరికొందరు నేతలు కావచ్చు, ఎవరు పార్టీని బ్రాహ్మణి నడిపిస్తే బాగుంటుందని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ బాధ్యతలు ఎలా అన్నదే ఇప్పుడు ప్రధానంగా పార్టీలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా పార్టీ స్తబ్దుగా ఉంది. అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు అరెస్టు, అదేవిధంగా జిల్లా నేతల్లో ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు చేస్తున్నప్పటికీ కూడా అనుకున్నంతగా పార్టీలో స్పందన రావడం లేదనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బ్రాహ్మణి 2 సార్లు 3 సార్లు కూడా జైల్లో ములాఖాతులో చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ల మేరకే ఇప్పుడు బ్రాహ్మణి క్షేత్రస్థాయిలో రాబోతుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ లోకేష్ కి సిఐడి అధికారులు నోటీసు 41A కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా అరెస్టు జరగవచ్చు అని చెప్పేసి కూడా పార్టీ నేతల్లో ఒక కింద కలవరం అయితే జరుగుతుంది. ఎందుకంటే సిఐడి అధికారులు కోర్టు డైరెక్షన్ మేరకే 41A కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ 41A నోటీస్ కింద లోకేష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. స్పందించి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తారా, లేకపోతే మౌనంగా ఉంటారా అని చూడాలి. ఒకవేళ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే నెక్స్ట్ సిఐడి అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ చంద్రబాబు నాయుడు బయటికి రాకపోతే నెక్స్ట్ లోకేష్ అరెస్ట్ తప్పదు అనేది కూడా తెలుస్తుంది. అయితే ఎట్ ది సేమ్ టైం ఈ ఏదైతే స్కిల్ స్కామ్ కేసు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, ఫైబర్ నెట్ కేసు కావచ్చు, సో ఈ కేసులన్నిట్లో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారు, అదేవిధంగా లోకేష్ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే కనుక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా కేసులు ఉన్నారు. ఈ అచ్చెన్నాయుడు కూడా నారాయణ వీళ్ళందరూ కూడా యథేచ్ఛగా ఇప్పటికీ కూడా జనబహుళంగా తిరుగుతున్నారు. సో ఒకవేళ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిపోయారు కేసుకు సంబంధించి, అదేవిధంగా లోకేష్ కూడా అరెస్ట్ కాబోతున్నారు. ఇప్పటికీ నోటీసు కూడా పంపించడం జరిగింది. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ ఎవరైనా దానికి టార్గెట్ కు వస్తే కనుక అచ్చెన్నాయుడు పేరు వినిపిస్తుంది. ఎందుకంటే అచ్చెన్నాయుడు కూడా ముద్దాయిగా ఉన్నారు కాబట్టి ఆయన ఎందుకు రోడ్డు మీద ఫ్రీగా ఇడిచిపెట్టారనే ఒక ప్రశ్న కూడా తలెత్తే ఉంది. కాబట్టి
అచ్చెన్నాయుడు కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుడు జైల్లోకి వెళ్లి జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి ముగ్గురు జైల్లో ఉన్న క్రమంలో పార్టీని నడిపించే బాధ్యతలు ఖచ్చితంగా ఒకరు భుజాన వేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించిన బ్రాహ్మణికే బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో ములాఖాత్ అయిన నేతలందరితో కూడా బ్రాహ్మణికి సంబంధించి కొన్ని బాధ్యతలు ఇస్తున్నట్లు కూడా చెప్పినట్లు సమాచారం. అది వాస్తవంగా బయటికి రాలేదు. అయితే బ్రాహ్మణి ఏదైతే క్షేత్రస్థాయిలో వచ్చి తాను ఈ పార్టీని నడిపిస్తానని చెప్పడం బట్టి చూస్తే ఆ కాన్ఫిడెన్స్ వెనక చంద్రబాబు నాయుడు ప్రోద్బలం ఉంది, ప్రోత్సాహం ఉంది అనేది మాత్రం స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు పార్టీని ఏ విధంగా నడిపిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత హైదరాబాద్ నుంచి ఎవరైతే సాఫ్ట్వేర్ సంబంధించిన పార్టీకి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ ఆందోళన చేయాలనుకున్న దాని వెనుక కూడా బ్రాహ్మణినే ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదే విధంగా ఎక్కడైతే క్షేత్రస్థాయిలో జరుగుతున్న చిన్న చిన్న ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలన్నీ కూడా బ్రాహ్మణి సూచనల మేరకు జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇప్పుడు తాత్కాలికంగా పూర్తి స్థాయిలో ఈ బాధ్యతలు నిర్వర్తించాలి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేంత వరకు కూడా ఈ బాధ్యతలు తనే నెత్తి మీద వేసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ లోకేష్ కూడా అరెస్ట్ అయితే, అచ్చెన్నాయుడు కూడా అరెస్ట్ అయితే ఇక బ్రాహ్మణినే పార్టీ ముందుంచి కొద్ది రోజులు నడిపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే న్యాయ నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు ఎప్పుడు బయటకు వస్తాడో చెప్పలేని పరిస్థితి అయితే నెలకొంది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ మీద ఒక నిర్ణయం, తీర్పు వచ్చిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడుకి సంబంధించి స్కిల్ స్కామ్ కేసు ఒకటే కాదు, నెక్స్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, ఫైబర్ నెట్ కి ఆల్రెడీ పిటిషన్ల మీద ఉన్నాయి. సో ఒకవేళ ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి మన స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి ఏదైనా బెయిల్ వస్తే కనుక వెంటనే ఈ రెండు కేసులు ఉన్నాయి, ఫైబర్ నెట్ కావచ్చు లేకుంటే ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు. ఆ కేసుల్లో అరెస్ట్ చూపే అవకాశం ఉంది. ఆ తర్వాత దాని మీద కూడా రిమాండ్ పంపించే అవకాశం ఉంది. అక్కడ నుంచి కూడా సిఐడి అధికారులు మళ్ళీ కస్టడీ తీసుకునే అవకాశం లేకపోలేదు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు అష్టదిగ్బంధనం చేసే కార్యక్రమం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అష్టదిగ్బంధనం అంటే ఇప్పుడు కేసుల్లో బలం దొరికింది వాళ్ళకి, కేసుల్లో వాళ్ళకి సాక్ష్యాలన్నీ కూడా దొరికాయి. ఏదైతే ప్రభుత్వం చెప్తున్నట్లు గత 2 ఏళ్లుగా కూడా ఈ అవినీతి కేసులకు సంబంధించి పూర్తిగా ఆధారాలు సేకరించే పనిలో సిఐడి అధికారులు, విచారణ సంస్థలు ఉన్నాయి. కాబట్టి పకడ్బందీగా చంద్రబాబు నాయుడు తప్పించుకోకుండా ఎక్కడైతే అవినీతి జరిగిందో అవినీతి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వము రాజీ ఉండబోదు, ఖచ్చితంగా శిక్షలు పడేలానే చేస్తామని చెప్పేసి కూడా పదే చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు బయటకు ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. లోకేష్ ఎప్పుడు లోపలికి వెళ్తాడో తెలియని పరిస్థితి, అచ్చెన్నాయుడు ఎప్పుడు లోపలికి వెళ్తాడో తెలియని పరిస్థితి. అదేవిధంగా నారాయణకు సంబంధించి నారాయణ కేసులు కూడా ఇన్నర్ రింగ్ రోడ్ లో ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆయనను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇలా చుట్టూగా కూడా టీడీపీ నేతలందరూ కూడా జైలుకు వెళ్లే పరిస్థితి అయితే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు. అంటే చూడాలి, ఇదంతా కూడా మరో వారంలో అంటే అక్టోబర్ 1st వీక్ లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి వెన్నెల. అయితే ఇప్పుడు బ్రాహ్మణి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ప్రోత్సాహం మేరకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేయబోతున్నారు పార్టీ తరపున మాత్రం ఇక్కడ మనకు తెలుస్తుంది వెన్నెల. శ్రీనివాస్, థ్యాంక్ యూ.